పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కొయ్య ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీస్ పంపారు. సీఎం తనపై చేసిన ఆరోపణల వల్ల పరువు నష్టం వాటిల్లిందని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. వివేక హత్య జరిగిన సమయంలో శంకరయ్య పులివెందుల సీఐగా ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య పోలీస్ అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారని శంకరయ్యపై ఆరోపణలు ఉన్నాయి. ఇక మృతదేహం పడి ఉన్న తీరును బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయట పెట్టలేదని తెలుస్తుంది. నాటి పోలీసు ఉన్నతాధికారులకు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా ఆలస్యం చేశారు. నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పుపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నా వాటిని ఆయన ఖండించలేదని తెలుస్తుంది. తన కళ్ళెదురుగానే ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరయ్య నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. హత్య జరిగినట్లు తెలిసిన సుమారు 7:30 గంటల పాటు ఆయన మౌనం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. దీంతో నాటి టీడీపీ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో సీబీఐకి ఆయన 2 సార్లు తన స్టేట్మెంట్లు ఇచ్చారు. హత్య జరిగిందని చెబితే రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అప్పట్లో తను వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి చెప్పిన స్టేట్మెంట్లో వివరించారు. హత్యోదంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవిరెడ్డి, శంకర్ రెడ్డి, కె పరమేశ్వర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి తదితరులు ఖచ్చితంగా తెలుసుకుని 2 స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అనే వివరాలను తాను సీబీఐ న్యాయమూర్తి ముందు కూడా చెబుతానంటూ శంకరయ్య సీబీఐ అధికారులకు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. అనంతరం జరిగిన విచారణలో ఆయన అడ్డం తిరిగారు. మృతికి దారితీసిన కారణాలన్నీ వైద్యుడు నిర్ధారించకుండా ఆయన చనిపోయినట్లు ఏ విధంగా చెప్పగలనంటూ పోలీసు ఉన్నతాధికారులతో వాదించినట్లు సమాచారం. ఇక హత్య జరిగినట్లు తెలిసిన అల్లర్లు జరుగుతాయేమోనని భయపడ్డానని సీఐ శంకరయ్య చెప్పారని పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు. అన్నిటికీ మించి సీబీఐకి 2 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కాలంలో ఆయన కొంతమంది సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ను రద్దు చేయించుకున్నట్లు తేల్చారు. సీబీఐ న్యాయస్థానానికి రావాల్సిన ఆయన ఈ రోజు న్యాయస్థానానికి రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు.
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీఐ జె శంకరయ్య సుమారు 4.5 ఏళ్ల పాటు విచారణకు ఏ విధంగానూ సహకరించలేదని పోలీసులు ఉన్నతాధికారులు నిర్ధారించారు. నిందితులతో లోపకారిక కుమ్మక్కై పోలీసు అధికారిగా ఆయన నిర్వర్తించాల్సిన విధులను, బాధ్యతలను నిర్వర్తించలేదని అధికారులు తేల్చారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసు శాఖకే కలంకం తెచ్చేలా ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన ఉద్దంతాలన్నిటితో సమగ్ర నివేదికను తయారు చేశారు. వాటి ఆధారంగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కర్నూలు జిల్లాలోని వీఆర్లో ఉన్న సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించారు. ఇక ఈ మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. వివేకానందరెడ్డి హత్య కేసులో పలు ఆరోపణలు చేసి తన పరువును భంగం కలిగించారంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య లీగల్ నోటీస్ పంపించారు. 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పటం లేదా వివరణ ఇవ్వకపోతే 1.45 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని నోటీసులో శంకరయ్య పేర్కొన్నారు.